చిన్నప్పటి నుంచి తెలియకపోయినా మనిషిని చూసి వాళ్ళ మనస్తత్వం చెప్పగలను కదా అంటున్నాను. కిరణ్, ఆఫీసర్స్ వచ్చి కంపెనీని సీజ్ చేసే వరకు నువ్వు ఇక్కడే ఉండు. సరే మ్యామ్. వీళ్ళని ఉంచాలా పంపించాలా మ్యామ్? ఉంచండి, కాకపోతే లోపల ఎవరిని కొత్తగా షూట్ చేయనివ్వకండి. మీకు ఓకే కదా కౌశికి గారు? నాకు ఓకే. మా వాళ్ళు కూడా బయటకు వెళ్తారు. వీడిని మన కస్టడీలోకి తీసుకోండి. అలాగే సార్. కిరణ్, అప్డేట్ వచ్చే వరకు ఇక్కడే ఉండు. ఓకే సార్. నేను జేడీ వెళ్తున్నాం. కౌశికి గారు, మేము వెళ్తున్నాం. కెడి పద. అటు కవర్ చేయండి. ప్రజలకి నిజం తెలిసేలా చేయొచ్చు తన. చిన్నప్పటి నుంచి చూస్తున్నాను. నిషి గురించి నాకు తెలీదా? ఎవరి జేడి? ఆ ముసుగు వెనుకున్న మొహం నాకు తెలిసిన ఎందుకు అనిపిస్తుంది. ఏదో జరుగుతుంది. మేనేజర్ చెప్పింది నిజమైతే ముందు మనం నిషి నాపలి కేదార్. నిషి తాగిందంటే నమ్ముతున్నావా జేడీ? లేదు కేదార్, కానీ ఇందిరాని తాగించిందేమో అని డౌట్ గా ఉంది. ముందు పద. ఏమైంది నాకు? ఎందుకు అంత బ్లర్ గా కనిపిస్తుంది? జ్యూస్ తాగినప్పటి నుంచి మొత్తం గందరగోళంగా ఉంది. జేడి, ఏ నిషి నీకు దొరకదు. నువ్వు నన్ను ఎప్పటికీ పట్టుకోలేవు. నిషి ఖచ్చితంగా ఇంటికే బయలుదేరి ఉంటుంది కేదార్. అంటే ఇదే రోడ్లో వెళ్ళుంటుంది. మనం ఎలాగైనా నిషి నాపాలి. అసలు ఇంద్రాని నిషికి ఎందుకు మందు తాగించింది జేడీ? ఇంద్రాని ప్లాన్ ఏంటో నాకు అస్సలు అర్థం కావడం లేదు. నా గెస్ కరెక్ట్ అయితే మనం వచ్చేలోపు ఫ్యాక్టరీని నిషిక పేరు మీదకి షిఫ్ట్ చేస్తున్నట్టు సిగ్నేచర్ తీసుకోవడానికి నిషితో మందు తాగించుంటుంది. నిషి మత్తులో సైన్ చేయగానే మనతో వచ్చిన వదిన ఆ అరెస్ట్ ని రిపోర్ట్ చేస్తుంది. అప్పుడు తనకి జరిగిన అవమానానికి ఈ అరెస్ట్ తో పగ తీర్చుకుందాం అనుకుంది. అవును, ఇది తెలియక నిషి ఇంద్రాని నమ్మి ఫ్యాక్టరీకి వచ్చింది.